నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రసవా జిల్లాలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్తో పాటు ఇల్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. బోటేకోసి నదికి వరద పోటెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. సుమారు 105 మంది భారతీయులు సహా మొత్తం 500 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టగా వరదల ప్రభావంతో బీహార్ సరిహద్దు జిల్లాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. టిబెట్ ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్తర నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరద పోటెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఉదయం సుమారు 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి ఉగ్ర రూపంతో దూసుకొచ్చిన బోటేకోషి నదీ ప్రవాహం సరిహద్దు గ్రామాలను ముంచెత్తింది. ఈ వరద తాకిడికి రస్వా జిల్లా పరిధిలోని తిమురే, సాఫ్రుబేసి ప్రాంతాల్లోని ఇల్లు, వాణిజ్య సముదాయాలు, కస్టమ్స్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన భారీ సంఖ్యలో వాహనాలు, వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇటీవల నూతనంగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద ధాటికి కొట్టుకుపోవడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుండటంతో నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. బోటేకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాలైన రసవా, నువాకోట్, దాండింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిస్తూ హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీస్ బలగాలు, హెలికాప్టర్లు, అత్యవసర వైద్య బృందాలతో ముమ్మర సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికంగా వర్షాలు పడినప్పటికీ టిబెట్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం లేదా గ్లేసియల్ సరస్సు విస్ఫోటనం కారణంగానే ఈ ఆకస్మిక వరద విరుచుకుపడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నేపాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రస్వా జిల్లాలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్తో పాటు ఇల్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. బోటేకోసి నదికి వరద పోటెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. సుమారు 105 మంది భారతీయులు సహా మొత్తం 500 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టగా వరదల ప్రభావంతో బీహార్ సరిహద్దు జిల్లాలోనూ హై అలర్ట్ ప్రకటించారు. టిబెట్ ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్తర నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరద పోటెత్తి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఉదయం సుమారు 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి ఉగ్రరూపంతో దూసుకొచ్చిన
బోటెకోషి నది ప్రవాహం సరిహద్దు గ్రామాలను ముంచెత్తింది. ఈ వరద తాకిడికి రసువా జిల్లా పరిధిలోని తిమురే, సాఫ్రోబేసి ప్రాంతాల్లోని ఇల్లు, వాణిజ్య సముదాయాలు, కస్టమ్స్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన భారీ సంఖ్యలో వాహనాలు, వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇటీవల నూతనంగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద ధాటికి కొట్టుకుపోవడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుండటంతో నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. బోటెకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాలైన రసువా, నువాకోట్, దాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిస్తూ హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీస్ బలగాలు, హెలికాప్టర్లు, అత్యవసర వైద్య బృందాలతో ముమ్మర సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికంగా వర్షాలు పడినప్పటికీ టిబెట్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం లేదా గ్లేసియల్ సరస్సు విస్ఫోటనం కారణంగానే ఈ ఆకస్మిక వరద విరుచుకుపడి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.